2014-19 మధ్యలో 2 రకాల రుణాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. ఒకటి ప్రపంచ బ్యాంకు, రెండోది ఏడీబీ. ఇందులో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఏడీబీ ఆగిపోయింది జగన్ వచ్చాక. ప్రపంచ బ్యాంక్ వచ్చేటప్పటికి పర్యావరణపరమైనటువంటి అభ్యంతరాలు వచ్చినాయి. ఎస్పెషల్లీ ఈ అమరావతి ప్రాంతంలో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి, 3 పంటలు పండేటటువంటి సారవంతమైన భూమిలో కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేయడానికి మా నిబంధనలు ఒప్పుకోవు అంటూ రుణాల్ని ఆపేసింది. ఇప్పుడు అదే ప్రపంచ బ్యాంకు, అదే ఏడీబీ వచ్చి గత వారం 10 రోజుల నుంచి పర్యటించారు. అమరావతి ప్రాంతంలో అన్ని వర్గాలతో మాట్లాడారు. రైతులు కూడా మేము స్వచ్ఛందంగా ఇచ్చాం, మాకు ఇష్టమయ్యేనే ఇచ్చాం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చాం, రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఎదగడం కోసం ఇచ్చామని కూడా చెప్పారు. రైతులే ఇచ్చారు కాబట్టి ఇవ్వడానికి రెడీ అవుతుందా, లేదా ఇన్నిసార్లు ఇన్ని మీటింగులు ఇచ్చేది ఆఫ్టర్ ఆల్ 15,000 కోట్ల రూపాయల లోను. 15,000 కోట్ల రూపాయల రుణం కోసం ఎందుకు అన్నిసార్లు పెడుతోంది? షరతులు ఏమన్నా ప్లాన్ చేస్తుందా? సాధారణంగా ప్రపంచ బ్యాంక్ అప్పు అంటే షరతులతో ఉంటాయి. గతంలో కమ్యూనిస్టులు చంద్రబాబు గారి మీదన అదే ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ప్రపంచ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు మోసగాడు అంటే నినాదాలు చేస్తా విమర్శలు చేసేవాళ్ళు. ఎందుకయ్యా అంటే ప్రపంచ బ్యాంకు పెట్టే షరతుల్ని ప్రజలకు తెలియనియడు, సైలెంట్గా అమలు చేస్తాడని. ఇప్పుడు అట్లాంటి షరతులకు ఒప్పుకునే పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారా, లేదా షరతులు ఏమైనా పెడుతున్నారా? అసలు ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం అవుతుంది? ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ సిటీ అంటే పక్కా ప్రణాళికతో తయారవుతున్నటువంటి సిటీ గురించి ఎందుకు అంత ఆలోచిస్తోంది ప్రపంచ బ్యాంకు తేలాల్సి ఉంది.